నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఖచ్చితంగా ఆయన ఒక మెగా డైరెక్టర్ బ్రదర్, అలాగే చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి ఒక హీరో. ఆయన కొన్నాళ్ళ పాటు గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తర్వాత మళ్ళీ పునరాగమనం చేయడం జరిగింది. అది కూడా ఒక పథకం ప్రకారం. ఎస్, మీరు విన్నది నిజమే. అది కూడా ఒక పథకం ప్రకారం వస్తున్నారు ఫిబ్రవరి 7న. మీకు ఇంకో లక్కీ ఛాన్స్ ఏమిటంటే, ఈ సినిమా చూసిన తరువాత అంటే ఇంటర్వల్ బ్యాంక్ పడేసరికి ఖచ్చితంగా విలన్ ఎవరు మీకు చెప్తే కనుక మీరు కొన్న టికెట్తో పాటు అదనంగా 10,000 రూపాయలు బహుమతి గెలుచుకునే అవకాశం. ఇదే ఒక్కరికి మాత్రమే కాదు, సుమారుగా 50 మందికి గెలుచుకునే ఛాన్స్ కూడా ఇస్తున్నారు చిత్ర యూనిట్. సో దీనికి సంబంధించిన విశేషాలు కావచ్చు, అసలు ఈ ఒక్క పథకం ప్రకారం అనే మూవీ స్క్రిప్ట్ ఎలా బౌండెడ్ అయింది, దీనికి సంబంధించిన ఎంటైర్ అప్డేట్స్ ఇవ్వడానికి మన హీరో సాయిరామ్ శంకర్ గారు మన ఎదురుగా ఉన్నారు. నమస్తే అండి సాయిరామ్ శంకర్ గారు. ఇది నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని క్వశ్చన్ వేయాలని ఉంది. మీరు ఛానల్ అంటే 143 చూసాం, బంపర్ ఆఫర్ చూసాం, ఆ మధ్యలో కూడా చిన్న చిన్న రూల్స్లో కూడా మిమ్మల్ని చూసాం. కానీ గ్యాప్ ఇచ్చి వచ్చారు. గ్యాప్ వచ్చిందా, మీరు తీసుకున్నారా? రెండు అంటే ఏ రకంగా? కొంత గ్యాప్ వచ్చిందండి, కొంత గ్యాప్ తీసుకోవాల్సింది వచ్చింది. అంటే అనుకున్న సినిమా కొంచెం కొంచెం గ్యాప్లతో షూట్ చేయడం వల్ల ఆ గ్యాప్లు వచ్చినాయండి. సో రిలీజ్ తర్వాత సరిగా మనకి రీచ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ అప్రూచింగ్కి నేను అవ్వడానికి అది కూడా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సో రెండు జరిగినాయండి. అయితే కంటిన్యూస్గా నేను అంటే 1 మంత్ షూటింగ్ అనుకోండి, కంటిన్యూస్గా షూట్లో ఉన్నాను. బట్ లేకపోతే 2 months 3 months గ్యాప్ అలా ఉంది. షూటింగ్ అయితే కంటిన్యూస్ ఉంది కానీ రిలీజింగ్ లేవు. సో దానివల్ల ఈ గ్యాప్ వచ్చింది. సో మోస్ట్లీ లాస్ట్ ఇయర్ ఒకటి రిలీజ్ అయిందండి. ఇప్పుడు కంటిన్యూగా దీనికి వచ్చాం. దీని తర్వాత ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉందండి, రీసౌండ్ అని. సో అది కూడా వచ్చేస్తుంది. అది కూడా వస్తుంది బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు ఇది రిజల్ట్ డెఫినెట్గా బాగుంటుందండి. దాని తర్వాత అది ప్లాన్ చేసేస్తాం. ఏంటిది, ఒక పథకం ప్రకారం మీరు ఏదో జనాలకు ఆఫర్ ఇచ్చారా? ఇచ్చామండి. పథకంకి మా పథకానికి 10,000. పథకం వ్యూహం పథకం స్కీమ్. అవును, 10,000 అండి. 10,000 స్కీమ్. 10,000 స్కీమ్ పట్టుకుంటే 10,000. ఇందులో విలన్ అన్నది మనం గెస్ట్ చేయాలి. అది మీకు ఫస్ట్ హాఫ్లో మీరు గెస్ట్ చేసి మీతో పాటు టికెట్తో మేము ఒక కూపన్ ఇస్తాం కాబట్టి దాని మీద మీరు పెన్తో పలానా క్యారెక్టరు నేము రాసేసి మా వ్యక్తికి ఇచ్చేస్తే చాలు. సెకండ్ హాఫ్ అయిన తర్వాత చూసి మీరు ఉన్నది ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే, అక్కడికి వెళ్ళి మీరు 10,000 తీసుకోవచ్చు. ఓకే, 4 రాశారనుకోండి, అందులో ఒకరిని బెస్ట్ సెలెక్ట్ చేసి ఒకరికి ఇచ్చేస్తాం. స్పాట్లో 10,000 గ్యారెంటీ. ఇది ఏ థియేటర్లో ఆడుతుందో అన్ని థియేటర్లో కూడా, ఇందులో అన్ని థియేటర్లో లేకపోతే 50 థియేటర్స్ అయితే మినిమం. అంటే మీరు చూస్ చేసిన థియేటర్లు మేము అంటే పర్టికులర్ ఇప్పుడు వైజాగ్ అని సిటీస్లో టౌన్స్లో మనం ఇప్పుడు హైదరాబాద్లో 4 ఉన్నాయి అనుకో, 5 ఉన్నాయి ఏదో, అందులో మనం కొన్ని చూస్ చేస్తాం. ఓకే, అంటే ఏ గ్రేడ్ సెంటర్లో మీరు ఇచ్చే ఆఫర్ లేదండి, అలా ఏం లేదు. అంటే రిలీజ్ అయిన సెంటర్స్లో మేజర్ టౌన్స్లో కూడా. మరొక విషయం అండి, యాక్చువల్గా మీరు గ్యాప్ తీసుకుని వచ్చారు, ఒక పథకం ప్రకారం వచ్చారు. సో అది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగానే కనిపిస్తుంది. ట్రైలర్ కూడా చూసా. ఇందులో విలన్ ఎవరంటే నేను ఇప్పుడు తక్కువ మీ పేరే చెప్పేసేలా ఉన్నా. మీరు ఏమైనా లక్ష్యిస్తే పట్టుకెళ్ళిపోతారు. లక్ష్యం ఎందుకండి, మీరు మొత్తం తీసుకెళ్ళచ్చు. అంటే మీ కిల్లర్ లుక్స్ నాకు అలా అనిపించింది. అంటే ట్రైలర్ ఎండింగ్లోకి వచ్చేసరికి మీ లుక్స్ అలా ఉన్నాయి. కరెక్ట్. అంటే మీరే ఆఫర్ ఇస్తున్నారు, జనాలు కన్ఫ్యూజ్లో పడేస్తున్నారు. విలన్ అనేది ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది. చెప్పలేరు, నాకు తెలిసి చెప్పలేరండి. ఇది మాత్రం నిజం, చెప్పలేరు ఎవరు కూడా. చెప్పలేరండి. అది కాన్ఫిడెంట్ అయితే మీలో ఉందండి. అది మీరు అన్నారు ఆల్రెడీ. ఇది ఛాలెంజ్ కాదు, ఈ సినిమా స్క్రీన్ ప్లేపై మాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంతే. డెఫినెట్గా స్క్రీన్ ప్లే అలా ఉందండి. డైరెక్టర్ అలా దాన్ని స్క్రీన్ ప్లే రాసు. ఏమంటే ప్రతి క్రైమ్ థ్రిల్లర్కి కూడా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కూడా అది ఉంటుంది కదా. యాక్చువల్గా కూడా ఎవరు కిల్లర్ అనేది కూడా చెప్పలేనటువంటి విధంగానే క్లైమాక్స్ తీసుకెళ్ళి ఒక ఎండింగ్ ఇస్తారు. సో మీలో మీ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మిగతా క్రైమ్ మూవీస్లో మనకి సెకండ్ హాఫ్ తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది, లేదా విలన్ ఓపెన్ చేసి మన సినిమాని చెప్తూ ఉంటారు, లేదా ఆడియన్స్కి తెలుసు, క్యారెక్టర్కి తెలియదు. సో ఇలాగా కొన్ని స్క్రీన్ ప్లేస్ ఉంటాయి. చాలా 1 అంటే అన్వేషణ నుంచి మధ్యలో నాకు గుర్తులేవండి, మధ్యలో కూడా ఏ సినిమాలు వచ్చినట్టు. ఓకే, విలన్ అన్నది చూపించకుండా చేసిన సినిమాలు వేరే ఉంటాయి. ఆడియన్కి కానీ క్యారెక్టర్లకు కానీ అవునండి ఎక్కడ ఓపెన్ చేయని స్క్రీన్ ప్లేస్ తక్కువ అండి సినిమాస్. అందులో ఇది ఒకటి. ఓకే, ఇంకొకటి అండి, నటుడిగా మీ గురించి అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాలన్నిటికీ కూడా.
ఇప్పుడు వినోద్ గారు డైరెక్టర్ అంటే మిమ్మల్ని మేము నమ్ముతాం, వినోద్ గారిని మీరు నమ్మి ఆ ప్రాజెక్ట్ అప్ చెప్పినప్పుడు ఎంత మీకు ఆ ధైర్యం ఉంది? అంటే మళ్ళీ మీరు కమ్బ్యాక్తో వస్తున్నారు ఈ మూవీ, ఇది నాకు ఇది మళ్ళీ ఒక బెంచ్ మార్క్ కాబోతుందని ఎంతలా నమ్ముంటారు మీరు వినోద్ని? అవును, వినోద్ 17 ఇయర్స్కే కేరళలో ఫస్ట్ ఫిల్మ్ చేశాడండి. కేరళ ఆయన మలయాళీ అండి, మలయాళీ ఆయన. వినోద్ విజయన్. అక్కడ తర్వాత తెలుగులో ట్రై చేశాడు. ఓకే. తెలుగులో నేను అప్పుడు హీరోగా అయినప్పుడు నాకు పరిచయం అయ్యాడు. ఓకే. అప్పటి నుంచి మీ ఇద్దరం జర్నీ చేస్తున్నాం, ఫోన్లో మాట్లాడుకుంటాం. ఆయన ఫహాద్ ఫాజిల్తో ఒక డైరెక్ట్ చేశాడు. ఓకే. ఫహాద్ ఫాజిల్ మళ్ళీ కమ్బ్యాక్, ఆయన సినిమా అన్నయ్యం రసూలు అని. ఓకే అండి. ఓకే. పెద్ద మంచి హిట్, దానికి ప్రొడ్యూసర్. ఆహా. సో ఇలాంటప్పుడు ఒక తెలుగులో కూడా నీతో ప్రొడక్షన్ డైరెక్షన్ చేద్దాం అని అనుకున్నాడు. ఇక్కడ ఒక గురూజీ ఉన్నారండి, వినీత్ భట్ గారు, ఆయన కూడా నాతో చేద్దామని ప్రొడక్షన్. వీళ్ళిద్దరికి పరిచయం లేదు, కానీ వీళ్ళిద్దరు కలిశారు. ఓకే. వాళ్ళ టాపిక్లో నా టాపిక్ వస్తే ఇద్దరు చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ సినిమా అవును నాకు తెలుసు అని ఈ సినిమా స్టార్ట్ అయింది. సో అలా నాకు ఇద్దరు తెచ్చి నాకు బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఓకే. సో అలా స్టార్ట్ అయింది. వినోద్ విజయన్ అక్కడ నేషనల్ అవార్డు విన్నర్ అండి. నేషనల్ అవార్డు విన్నర్. ఓకే అండి. ఓకే. సో గ్యారెంటీగా ఆయన గురించి నాకు తెలుసండి. అదే 6 నేషనల్ అవార్డు విన్నర్స్. సో ఇక్కడ వినోద్ విజయన్ అండ్ రమేష్ గారు లోకల్ మన ప్రొడ్యూసర్ అండి, వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గ్రేట్. యాక్చువల్గా విజువలైజేషన్ కూడా ఎంత ఇంపార్టెంటో, దానికి బ్యాక్గ్రౌండ్ ఎటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్కి బ్యాక్గ్రౌండ్ కూడా ఆర్ఆర్ ఇచ్చేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒళ్ళు గగిరి పొడిచే సన్నివేశాలకు ఆ మ్యూజిక్ పడితేనే వాడు వ్యూవరు కంగారు పడతాడు. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ని ఎంపిక విషయంలో ఎలా ఉంది? దీనికి 2 సాంగ్స్ ఉన్నాయి. మీరు అంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ గారండి. గోపి సుందర్ గారు వినోద్ విజయన్కి చాలా మంచి ఫ్రెండ్ అండి ఆయన. ఓకే. ఓకే. ఇక్కడ కూడా ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఓకే. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం ఇచ్చారండి ఆయన. ఒక్కొక్కసారి మనకి అలా ఉలికి పడతాం కదండి, అదే ఉలికి పడతాం సినిమాలో. ఉన్న సీన్ని ఆయన డబల్ చేశారు బీజిఎంతో. సో మీరు రేపు సినిమా వాచ్ చేసి డెఫినెట్గా మీరు ఎంగేజ్ అవుతారు. ఆయన ఇచ్చిన సౌండింగ్ కానీ టోన్ సపరేట్ టోన్స్ కానీ చాలా బాగుందండి. నేను రీసెంట్గా నిన్న కూడా చూశాను ఒకసారి. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ అంటే పర్టికులర్గా మూవీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక విజువలైజేషన్ పరంగా చూస్తే క్రైమ్ థ్రిల్లర్స్ ఎప్పుడు కూడా డార్క్ నైట్స్లో కానీ ఉంటుంది. డే టైం విజువల్స్ చాలా తక్కువ. ఈ సినిమాకి ఎంత డ్యూరేషన్ తీసుకున్నారు? డే టైంకి డార్క్ స్క్రీన్ ప్యారలల్గా ఉంటుంది. ఎందుకంటే నైట్ సీన్స్ కూడా ఉన్నాయి, మర్డర్స్ అవి జరిగిన నైట్ సీన్స్ ఉన్నాయి, బట్ డే సీన్స్ కూడా ఉన్నాయి. బట్ మీరు అంటున్నట్టు ఆ మూడ్ ఉంటుంది, టోన్ ఉంటుందండి. సినిమాకు ఒక టోన్ ఉంటుంది, చిన్న ఒక బ్లూయిష్ చిన్న టోన్ ఉంటుంది. ఓకే. మీరు చూస్తే అండి ఆయన రాజీవ్ రవి గారు డిఓపి అండి. ఓకే. ఓకే. మీరు ఆయన సినిమాలు ఒకసారి వికీలో కొడితే మీకు గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, దేవుడి, చాందిని బార్, ఓకే, బాంబే వెల్వెట్, అక్షయ్ కుమార్ గారిది బెల్ బాటమ్, ఓకే, అసలు నేషనల్ అవార్డు విన్నర్ అండి. సో వినోద్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఈ సినిమాకి వచ్చారు. అందుకే మీరు ఆ గ్రాండియర్ మీరు ట్రైలర్లో చూస్తే సపరేట్గా ఉంటుంది. అవునండి, అవును. స్ట్రెంత్ మీరు చూస్తేనేమో అందులో కిల్లర్ లుక్స్లో ఉన్నారు. పైగా సాయిరామ్ శంకర్ అలియాస్ నీలకంఠ మీరు. అవునండి, సిద్ధార్థ నీలకంఠ. ఏంటి మీరు క్రిమినల్ లాయరా, మీరే క్రిమినల్లా? రెండు అండి, చెప్పకూడదా? రెండు. అదే అంటున్నాను, ఇది క్రిమినల్ లాయరు, క్రిమినల్ లాయర్ అయినా క్రిమినల్లా. ఆ సినిమాకి మీరే హీరో అయితే కనుక విలన్ వేరే వాళ్ళు ఉంటారు, మీరు క్రిమినల్ అవ్వరు కదా? తెలియదు కదండి, తెలియదు అదే అంటున్నాను మీకు. మీరు అదే కదండి మేము పెట్టింది 10,000. అందుకే అంటున్నాను, మళ్ళీ ఇప్పుడే చెప్తున్నాను. లాస్ట్ టైం కిల్లర్ లుక్స్ చూసా ట్రైలర్లో, మీరే విలన్లా అనిపిస్తుందని. అదే అంటున్నాను, జస్ట్ ఫర్ జోక్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మీరు అది గెస్ట్ చేయాలి కాబట్టి. ఇటువంటి సినిమాకి హీరోయిన్ ఓరియంటెడ్ అవసరం లేదా? ఐ మీన్ హీరోయిన్కి అంత పెద్ద ప్రాధాన్యత లేదనా? అంటే ఎక్కువగా పోస్టర్స్లో కానీ ఇది కానీ ఎక్కువగా కనిపించలేదు. అంటే కథ ఆమె వల్ల స్టార్ట్ అవుతుంది, హీరోయిన్తోనే స్టార్ట్ అవుతుంది. అంటే ప్రాబ్లమే అక్కడ ఉంది. ఓకే. సో కథలో ఉంటుందండి, డ్యూరేషన్ తక్కువ ఉంటుంది. కాకపోతే ఒక లవ్ స్టోరీ, సాంగ్స్, సో ఇవన్నీ ఉన్నాయండి. అషిమా నర్వాల్ అని అమ్మాయి ఇక్కడే చాలా సినిమాలు చేసిందండి. ఆ అమ్మాయి హీరోయిన్. పోలీస్ ఆఫీసర్గా శృతి సోది అని పటాస్ హీరోయిన్. సో వీళ్ళిద్దరూ చేశారు.
నిజంగా సాయిరామ్ శంకర్ గారు మీరు లాస్ట్ టైం చేసినటువంటి మూవీకి ఇప్పుడు మూవీకి మినిమం ఇయర్స్ గ్యాప్ వచ్చిందా? లాస్ట్ ఇయర్ మొన్న 1 year క్రితం రిలీజ్ అయిందండి. వెయ్యి దొరవై అని 1 year అయింది. 1 year అయింది. రేపు మార్చికి 1 year అవుతుంది. సక్సెస్ని ఫెయిల్యూర్ని ఎలా చూస్తారు మీరు? రెండు ఒకటండి. రెండు ఒకటేనా? రెండు ఒకటి అంటే రెండు ఒకటేలాగా తీసుకోకపోతే మనకు ఆ సక్సెస్ రాదన్నది నేను నమ్ముతానండి. మీకు ఎక్కడో ఉదాహరణ అవసరం లేదు, మీ బ్రదరే పూరి జగన్నాథ్ గారు. అంతే అండి, అంతే. సో రెండు ఒకటే అని చెప్పి మనం దీన్ని కూడా అలా చూడలేం. బట్ మనకు కావాల్సిన సక్సెస్, బట్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్ ఇది కూడా ఉంటుంది. సో దీనికి ప్రిపేర్ అవుతామండి. కాకపోతే దాన్ని ఎలాగా మనం చేయాలని దీని గురించి నేను తక్కువ ఆలోచించి దానికి వెళ్ళిపోతాను. డైరెక్ట్ పూరి జగన్నాథ్ గారు అడుగులు నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వైపు పడకుండా ఉంటే సాయిరామ్ శంకర్ గారు ఏమయ్యేవారు? బీటెక్ చేసండి ఒక జాబ్ చేసుకునేవాడు. ఓకే. ఇంట్లో అదే అంటే బీటెక్ చేయించాలని ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వడం, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి కొట్టేవాడిని. ఓకే, డెఫినెట్గా. లేకపోతే అన్నయ్యలాగా గణేష్ గారి లాగా పొలిటికల్గా, ఎందుకంటే మీది కంప్లీట్లీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఊర్లో. అవును. సో ఆ రకంగా వెళ్ళేవారు కాదు. తెలీదు మరి అప్పటి వరకు చదివిందా తెలియదు కదండి. మీరు ఇలా రాకపోయి ఉంటే నేనైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను డిప్లొమా చేశాను మెకానికల్ ఇంజనీరింగ్. తర్వాత నేను అటు వెళ్ళకుండా ఇండస్ట్రీకి వచ్చాను. అన్నయ్య దాదాపుగా 2-3 సినిమాలు చేశారు మీతో. దాని తర్వాత మళ్ళీ ఆయన మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? అంటే ఇటువంటి డిస్కషన్స్ రాలేదా సినిమా చేద్దామని? కాదండి, నేనే ఇంకా చాలనుకున్నాను. చాలనుకున్నారా? ఏ మూవీస్ చాలనుకున్నారా? కాదండి, అంటే ఆయన ప్రొడ్యూస్ చేసింది 1/4 ఒకటి చేశారు, హలో ప్రేమిస్తారా, బంపర్ ఆఫర్. సో బంపర్ ఆఫర్తో నాకు బాగుంది కదండి అక్కడ. సో అక్కడి నుంచి ఇంక నేను పట్టుకుని వెళ్ళాను అంతే. చాలామందికి అభిమానులకి, పూరి జగన్నాథ్ గారి అభిమానులకు కానీ మీ అభిమానులకు కానీ ఒక ఆశ అయితే ఉంది. ఆకాష్ మీరు డైరెక్షన్ పూరి జగన్నాథ్ గారి ఆధ్వర్యంలో ఒక మూవీ అయితే వస్తే బాగుంటుంది. అది ఏమన్నా నెరవేరే అవకాశం ఉందా? వెయిట్ చేయొచ్చా? లేదు, ఇప్పుడు ప్రాక్టికల్గా అలా లేదు కదండి. ఇప్పుడు అన్నయ్య సినిమాలు, అన్నయ్య కైండ్ ఆఫ్ పాన్ ఇండియా మూవీస్, అలా ఆకాష్ది వేరు, ఓకే, నాది వేరు కదండి. సో అందరూ అదే అడుగుతున్నారు. నిజం, ఇందాక కూడా అడిగారండి. ఇది కమ్బ్యాక్ ఫిల్మ్ అని మీరు గట్టిగా నొక్కి ఒక్కనే చెప్తున్నారు మీరు. అవునండి. ఇందులో ఎలాంటి ఎలిమెంట్స్ అంటే కంప్లీట్లీ ఒక నిగూఢతతో కూడినటువంటి కాన్సెప్ట్ అనేది? అంతేనండి. అయితే ఒక మంచి ఎలిమెంట్, అసలు ఈ సినిమా రీజన్కి ఏంటి అని చూస్తే ఒక మంచి ఎలిమెంట్ ఉంటుంది. ఓకే. అది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని ఒక ఇన్సిడెంట్ని చేసుకొని కథ చేశాడు. సో ఊరకనే మర్డర్స్ జరుగుతున్నాయంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదండి. రీజన్ మంచి రీజను, అంటే జరుగుతున్న హ్యాపెనింగ్ అది తీసుకున్నారండి. ఈ సినిమా స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అయింది? ఎన్నాళ్ళకి నాకు ఫస్ట్ షూట్ రెడీ అయింది? నాకు ఏం లేదండి, నాకు నరేషన్ ఏం లేదు, స్క్రిప్ట్ తెచ్చిచ్చాడు. తెలుగులో కేరళలో కూర్చొని తెలుగు DTP నాకు తెచ్చిచ్చాడు. ఓకే, అంతే. కొన్ని సంఘటనలు అంటే ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ సంఘటనలు ఇవన్నీ కూడా నిజ ఘటనల ఆధారంగా వస్తూ ఉంటాయండి సాధారణంగా, మేజర్ స్టోరీస్ అన్నీ కూడా. మీ స్టోరీ కూడా అటువంటి కథగా మనం చెప్పుకోవచ్చండి. అదే చెప్తున్నాను కదా, జరుగుతున్న ఇన్సిడెంట్ నుంచి ఈ సినిమాని చేయడం జరిగింది. సో సొసైటీలో జరుగుతూ ఉంది. సో అయిపోయిన సంఘటన అవదండి, దాని నుంచి తీసుకుని చేసింది. మీ నుంచి 143 బంపర్ ఆఫర్ ఇటువంటి ఒక లవబుల్ సెక్టార్లో ఉన్నటువంటి మీరు సడన్గా దీనివైపు మళ్ళడానికి కారణం ఏంటి? అంటే మీరు నా సినిమాలని చూస్తే మధ్య మధ్యలో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. అయితే ఈ రెండు బాగా ఎందుకు ఆ జానర్స్ నుంచి తప్పించుకున్న ఒక లవర్ బాయ్ అని ఒక చిన్నపాటి ఇమేజ్ ఉంది మీకు, అదే దాని నుంచి ఎందుకు తప్పించుకున్నారు? లేదండి, అంటే నాకు ఇది వచ్చింది, ఇది నాకు ఉపయోగపడుతుంది అని జానర్, మన క్యారెక్టర్ నచ్చితే వెళ్తాం కదండి. సో అన్నీ అవి చేయలేం కదా, అది ఇలా చేసిందండి. ఏదైనా అలాంటిది వచ్చినప్పుడు మళ్ళీ చేస్తాను, బాగుంటుంది కదండి అది ఎప్పుడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం మీ మాటలో చెప్పాలంటే, హీరోయిన్ కోసం మీ మాటలో చెప్పాలంటే అషిమా నర్వాల్ ఈ సినిమా అండి. ఎవరైతే స్టోరీ ఆమెతో మొదలవబోతుందో ఆమె గురించి మీ మాటల్లో అంటే క్యారెక్టర్ కదండి ఆవిడ, ఇందులో పాత్ర గురించి. అంటే లవ్ స్టోరీ అంటే ఈ సినిమాకి స్పేస్ లవ్ స్టోరీ ఉంటుందండి, తక్కువ. కానీ కథ వేరే కథకి వెళ్ళాలి కాబట్టి లవ్ స్టోరీని క్యూట్గా ప్రజెంట్ చేశారండి ఆయన. అంటే ఒక ఆర్ఫన్ అమ్మాయిని ఎలా లవ్ చేశారు అన్నది. ఓకే. ఇంకోటి అండి, మీ యొక్క వ్యక్తిగత విషయాలని కాదు, ఇదేం కాంట్రవర్సీ ఏం కాదు, జస్ట్ లైక్ మీరు నర్సీపట్నం నుంచి వచ్చారు.
సో నర్సీపట్నానికి మీకున్నటువంటి అనుబంధం గురించి ఒకసారి చెప్పండి. వెళ్తుంటారు నర్సీపట్నం? బాగా అండి, వెళ్తుంటారా? బాగా వెళ్తూ ఉంటాను. నర్సీపట్నంలో గణేష్ ఉంటాడండి, అక్కడ అమ్మ ఉంటుంది. మా ఊరు 10 కిలోమీటర్స్. అవునండి, అవును. సో నర్సీపట్నం వెళ్ళానంటే మా ఊర్లోనే ఉంటానండి ఎక్కువ. నర్సీపట్నంలోనే మా చదువు అంతా. మా అన్నయ్యది కానీ గణేష్ది కానీ మాది కానీ. తర్వాత మన సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరిది ఒకటే స్కూల్, మా అందరిది ఒకటే స్కూల్. ఇప్పుడు పరశురామ్ డైరెక్టర్, పరశురామ్, జోగినాయుడు అని, మేమందరం ఒకటే స్కూల్ అండి. ఎప్పటి నుంచి అంతా ఒకే దగ్గర చదువుకున్నాం. సో నర్సీపట్నంలో సంవత్సరాలు ఉన్నాం. ఇప్పుడు మీ సినిమా రిలీజ్ అవుతుందంటే అక్కడ ఒక పండగ, ఒక పథకం ప్రకారం అక్కడ కూడా రిలీజ్ అవుతుందా? చూడాలండి, అంటే ఇప్పుడు థియేటర్లను బట్టి అది ఉంటుందండి. సో ఏదైనా ఒక సినిమా అయితే బాగా వచ్చిందండి, మేము తీసుకెళ్ళే కరెక్ట్గా కానీ జనాలకి రీచ్ అయ్యి ఆ మార్నింగ్ షోని మేము సక్సెస్ చేయగలిగితే సినిమా నిలబడిపోతుంది. సినిమాలో ఆ స్ట్రెంత్ ఉంది, మాలో కూడా ఈ 10,000 వర్కౌట్ అవుతుంది. నిజంగానే జెన్యూన్గానే మేము చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే సినిమాకి రావడానికే ఇల్లు పెట్టారా అంటే అదొక కారణమైనా సినిమాలో అది ఉంది. మీరు చెప్పొచ్చు, మీరు ఈ సినిమా ఇంటర్వెల్ కాదు క్లైమాక్స్ వరకు మీరు చెప్పొచ్చు ఎవరన్నది, అది ఉంది కాబట్టి. బట్ ఆఫర్ అనేది ఇంటర్వెల్ బ్యాంక్ వరకు కదండి. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు అంటే ఇంటర్వెల్ తర్వాత కూడా మీరు చెప్పలేరు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ స్క్రీన్ ప్లే. అంతే. సో గ్యారంటీగా 10,000 అన్నది మా ఒక్క పథకం ప్రకారానికి ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం మీరు నెక్స్ట్ మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిల్మ్ తోటి, ఇంకొక బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్ తోటి వస్తున్నారు. సో మీకు సినిమాలంటే ఒక ప్యాషనెట్తో చేస్తున్నారా, లేదు ఒక అన్నయ్య ఇలా వచ్చారు కాబట్టి మీరు ఇండస్ట్రీలో ఉన్నారా? అన్నయ్య వల్లనే ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే, 100%. కాకపోతే అక్కడి నుంచి దాని మీద నేను ఇష్టం పెట్టుకున్నాను. సో ఆ ఇష్టంతో నేను పనిచేస్తున్నాను. ఓకే, 100%. సో నేను అన్నయ్య నన్ను ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి, నేను 1/4 చేసిన దగ్గర నుంచి మనకు ఒక టార్గెట్ ఉంది కాబట్టి దాని గురించే నేను వర్క్ చేస్తానండి. దానికి ఏం కావాలి అన్నీ నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఎలా అయినా సరే దాన్ని మనం సంపాదించాలి. చాలామంది బయట ఒక చిన్న టాక్ నడుస్తుందండి మీ కటౌట్ చూసి, అంటే లాయర్ కటౌట్, వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ లుక్ అయితే కొంచెం కనిపిస్తుందని అంటున్నారు. మంచిదండి, దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? బాగా తీసుకుంటారు. ఇంకా బాగా వెళ్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే విషయం, అంటే ఒక పార్టీల పరంగా చూస్తే అయింది ఒక పార్టీ, మీది ఊర్లో చూస్తే మన బ్యాక్గ్రౌండ్ వేరే పార్టీ. సో రిసీవ్ చేసుకుంటారు కొన్ని ఇటువంటివి, అదే అండి కాంప్లిమెంట్స్. ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ సినిమా రాజకీయం అని పక్కన పెడితే, వకీల్ సాబ్ సినిమాలో, అదే పవన్ కళ్యాణ్ సినిమాలో ఇప్పుడు మీరు అంటున్నట్టు సేమ్ గెటప్ కాబట్టి మంచిది కదండి. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ లాగా ఉంది లుక్ అంటే అదొక ఇది కదండి. మీరు ఇంకొక యాంగిల్లో చూస్తే అసలు కెరియర్ స్టార్ట్ అయిందే బద్రి, దానికి నేను హీరో అయింది అన్నయ్య డైరెక్టర్ అయింది రీజన్ పవన్ కళ్యాణ్ గారు. మరి అదండి అంతే కదండి. సో మాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా లైఫ్ కూడా. నేను కూడా ఆ సినిమాకి పనిచేశాను, బద్రీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా చాలామంది మల్టీ స్టారర్ మూవీస్ చేస్తున్నారు, మీరు ఎందుకు కనిపించరు మిగతా హీరోలతోటి? అంటే అవకాశాలు రాక మీరు వెతక్క? కాదండి, రెండునండి. ఇప్పుడు అంటే ఎలా అంటే, ఇప్పుడు నాకు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు వస్తున్నప్పుడు ఇప్పుడు అవి కూడా చెప్పారు చాలామంది, నాకు అందులో నా క్యారెక్టర్ నచ్చకో, టోటల్ కథ నచ్చకో, లేకపోతే నా పక్కనున్న క్యారెక్టర్ కూడా నాకు నచ్చలేదు, పక్కన ఎవరు చేస్తారని అడుగుతాం కదా. అవునండి, ఎవరు చేస్తారు? ఓకే, ఇంతకు నువ్వెవరు? డైరెక్టర్ కొత్త అయ్యి, అవునండి, ప్రొడ్యూసర్ కొత్త అయ్యి, లేకపోతే ఈ కాంబినేషన్ సెట్ అవ్వదండి, ఎప్పుడు సెట్ అవ్వదు. ఓకే, ఇక్కడ కూడా బాగున్నారు అనుకోండి, అప్పుడు చేయగలం. అలా నేను చాలా కథలు విన్నానండి, నా పక్కనే లేకపోతే ఆయన పక్కన నేను ఇద్దరం బాగున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మనం సక్సెస్లో ఉన్నప్పుడు నిజంగానే అసలు అది ఒక ఆరా నడుస్తుంది. ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు మన గురించి డిమ్ లైట్లో ఉన్నప్పుడు అది మీరు చూసారు. అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి లైఫ్లోనే ఉంటుంది. సో ఇప్పుడైనా మీకు ఏంటిది ఒక సక్సెస్ మనం గట్టిగా కొట్టాలన్న కసి కానీ ఈ తాపత్రయం కానీ ఉందా, లేదు ప్యారలల్గానే దాన్ని ఇప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకునేవారు? కాదండి, ఎప్పుడు కొట్టాలని ఉంటుంది. అది నా పని
కొట్టడం. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది అది కామన్ కదండి. ఇప్పుడు మనల్ని వాళ్ళు ఎలా చూస్తారంటే మన ప్రజెంట్ ఎలా ఉన్నాం అలాగే చూస్తారు, అంతే. మనల్ని ఎలా చూడరు కదా. సో కరెక్టే, వాళ్ళు చూసే విధానం కరెక్ట్. బట్ నేను మాత్రం నేను వేరే ఏదో చూస్తున్నాను, అంతే కదా నా టార్గెట్. సో నేను అలా వెళ్ళిపోతానండి. కామన్ అది, కామన్. మెగా ఫ్యామిలీలో ముగ్గురు మునగాళ్ళు మనం చూసాం. ఐ మీన్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. ఇది పక్కన పెడితే మీ ఫ్యామిలీలో కూడా ముగ్గురు మునగాళ్ళు. మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీరు ఒక నటుడిగా, మెగా డైరెక్టర్గా అన్నయ్య, అలాగే ఒక మాజీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు, పెట్ల ఉమాశంకర్ గారు. ఎలా అనిపిస్తుందండి ఆరో మీకు? అరే మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నాం, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాం, అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకొచ్చాం అనేది ఒక ఆరా మనకి ఎవరు చెప్పినా చెప్పకపోయినా లోన్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆ ఫీల్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఎప్పుడు కూడా నేను అనుకుంటుంది ఏంటంటే మనం చేసేది మన పిల్లలకి అని ఉంటుందండి. అది నేచర్, అది జరుగుతుంది అంతే. సో మనం ఎలా ఉంటామో ఇదే రిఫ్లెక్షన్ మన పిల్లలకి పడుతుంది. ఇది జరుగుతుందండి. అంటే మనం చేసింది మనకే కదా, కాదు. తల్లిదండ్రులు చేసిందే మనకు వస్తుంది. నేను ఎప్పటికి కూడా ఫీల్ అవుతుంది ఏంటంటే అన్నయ్య ఫస్ట్ ఇంత మెగా డైరెక్టర్ అవ్వడానికి రీజను ముందు మా అమ్మ నాన్న అనుకుంటాను. మనం అంటే వాళ్ళంత కరెక్ట్గా ఉన్నారు కాబట్టి. అంటే కరెక్ట్గా ఉండడం అంటే ఏం లేదండి, పక్కోడు రూపాయి మనం ఆశించలేకపోతే అది కరెక్ట్గా ఉన్నాడు. ఒక రూపాయి ఇచ్చామంటే చాలా అంటే మానవత్వం కింద లెక్క. వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉన్నారు. అదే మా అన్నయ్య కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే అసలు అది ఇంకొకరికి కూడా తెలియదు. అదే ఆయనకు ఉపయోగపడింది. ఆయన అప్ అండ్ డౌన్స్కి అయినా సరే అదే ఉపయోగపడుతుంది. సో మా పేరెంట్స్ చేసిందే వాళ్ళ వల్లే అండి. నేను ఇదే ఎప్పుడు కూడా అనుకుంటాను, అంతే. వాళ్ళ స్ట్రెంత్ అన్నయ్యకి వచ్చింది, అన్నయ్య వల్ల మాకు వచ్చింది, అంతే. సో పేరెంట్సే లేరనుకోండి, కరెక్ట్గా లేరనుకోండి, మన జీవితాలు కూడా అలానే ఉంటాయి. సో మీరు అన్నారు కదా, మేము ఉండడానికి కారణం అమ్మ నాన్న. ఇంకోటి అండి, అన్నయ్య అసలు పూజలు కానీ ఇవి కానీ వ్రతాలు కానీ ఇవన్నీ నేను ఒకసారి వెళ్ళాను అన్నయ్యతో. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఒక వ్రతం నిమిత్తం ఆయన వచ్చారు, ఫస్ట్ టైం మొత్తం ఫ్యామిలీతో పాటు వచ్చారని. అది అసలు ఎలా సాధ్యమైందండి ఆ రోజు? ఎంతమంది ఒప్పిస్తే ఆయన ఆ పూజలో కూర్చున్నారనేది నాకు తెలియాలి. ఇప్పుడు అది పిలిచారండి, పిలిచారు ఆయన పూజలో. అది ఆయన అసలు ఒప్పుకోరు. ఆయన గొప్ప ఫిలాసఫర్. ఆయన పాడ్కాస్ట్లన్నీ వింటూ ఉంటారు మీరు? వింటానండి. ఆయన ఎంతోమంది ఇన్స్పిరేషన్. ఆయన ఎంతోమంది ఇన్స్పిరేషన్. అంతే. ఎప్పుడన్నా వింటూ చాలా మంది లేస్తూ ఉంటారు మార్నింగ్ పూరి పాడ్కాస్ట్ విని చెప్తున్నారు, చాలామంది చెప్తారు కదండి. నేను అంటే అనుకున్నది ఏంటంటే నిజంగానే అంటే ఎప్పుడు దేవుణ్ణి నమ్మడం మంచిదే కదండి, దేవుణ్ణి నమ్ముతూ ఉంటాం. బట్ దానికన్నా పైన ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే మనకు వర్డ్ ఉంది కదా, మానవ సేవయే మాధవ సేవ అని అవుతుంది. అంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తే చాలు, మనం దేవుడే నేచరే మనకి ఇస్తుందని. సో ఆయన నాకు తెలిసి ఆ కోవ అంటే దీనికన్నా దాని మీద ఎక్కువ. ఆయన వల్ల మేమే కాదు, మా ఫ్యామిలీలో ఆయన వల్ల ఫ్యామిలీ పక్కన పెడితే చాలామందికి ఆయన ఇన్స్పిరేషన్ పక్కన పెట్టింది, హెల్పింగ్ బాగా జరిగింది. అదే అప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది తక్కువ ఉంటుంది, ఇది డివోషనల్ టచ్ తక్కువ ఉంటుంది, మనుషులతో ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫైనల్గా సాయిరామ్ శంకర్ గారు ఒక పథకం ప్రకారం ఈ క్రైమ్ థ్రిల్లర్ ఒక సబ్జెక్ట్ తోటి వస్తున్నారు. ఇంకా ముందు సాయిరామ్ శంకర్ ఏమేమి జానర్స్ చేసే అవకాశం ఉంది సార్? అన్ని జానర్లు నేను చేస్తాను. ఈ జానర్ అంటే రాబోయే మూవీస్ ఎలా ఉండబోతుంది? రాబోయేది ఇది కూడా క్రైమ్ అండి, బట్ చిన్న మైథలాజికల్ టచ్ ఉంటుంది. ఒక మైథలాజికల్గా ఒక చిన్న కథలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే. సో అది కూడా క్రైమ్ జానరే. ఓకే, అదొకటండి. మిగతా ఇంకా ఈ సినిమా తర్వాత ఒక పథకం ప్రకారం తర్వాత. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ శంకర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు. మొత్తానికి ఒక పథకం ప్రకారంగా వస్తున్నారు సాయిరామ్ శంకర్. నిజంగా మీరు కొన్న టికెట్ ఎక్కడ కూడా మీరు మోసపోయేది లేదు, జేబులో డబ్బు పోయిందన్న ఒక బాధ దిగులు అయితే లేదు. ఖచ్చితంగా ఇంటర్వల్ బ్యాంక్ పడేసరికి మీరు విలన్ ఎవరు చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళే మీకు 10,000 అయితే తీసుకొచ్చేస్తారు. ఆ హామీ నాది కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.